హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్తో ఒక మంచి వెరైటీ అయితే చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎగ్తో రకరకాల వెరైటీస్ అయితే చేస్తూనే ఉంటారు కదా, కానీ ఈరోజు నేను చూపించే ఈ వెరైటీ కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో కారం కొంచెం తక్కువగా వేసి మిరియాల పొడి ఎక్కువగా వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోండి. ఇది ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతాయి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా తొందరగా రెడ్గా అయిపోతాయి ఆనియన్స్. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత టమాటాలు, ఇవి 3 టమాటాలు జస్ట్ పేస్ట్ చేసుకున్నానండి. అంతే, ఏమీ ఉడికించుకోకుండా అవసరం లేదు. జస్ట్ పచ్చిగానే గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్న టమాటాలు. అలాగే దీంట్లో మీకు స్పైసీకి తగినంత కారము, అలాగే ఇది కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది కలర్ కోసం మాత్రమే. సో ఇది కూడా వేసి ఇంక ఇవన్నీ వేసి మనము మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాము. ఎందుకంటే మనకి పచ్చి టమాటా కాబట్టి మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఈలోపు మనము ఎగ్స్ ఫ్రై చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోండి. ఫస్ట్ ఇలా వేసుకొని ఒక్క నిమిషం పాటు అవి ఫ్రై చేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఇలా హాఫ్కి కట్ చేసి ఇలా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఒక పక్కకి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అవి మంచిగా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక పక్కకి ఇలా టర్న్ చేసి అక్కడ ఆ వైపు కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిరియాల పొడి అన్నాం కదా, సో ఇక్కడ మిరియాల పొడి ఒక స్పూన్ వేయండి. వేసిన తర్వాత ఇలా మంచిగా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకోండి. సో చూసారు కదా, మంచిగా మనకి ఉడికిపోయింది. ఇంకా టమాటా ఆయిల్ అంతా కొంచెం పైకి తేలింది. ఇప్పుడు ఇందులో కొన్ని వేడి నీళ్ళు వేసుకోండి. ఇలా కొన్ని వేడి నీళ్ళు వేసుకొని ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మనం నీళ్ళు కూడా వేసాం కాబట్టి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇంకొక నిమిషం ఉడికించుకుందాము. సో ఎక్కువగా కలపకండి. మనకి ఎక్కువగా కలిపితే మనకి ఎగ్లోంచి ఎల్లో బయటకు వస్తుంది కాబట్టి ఎక్కువగా కలపకుండా జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా మూత పెట్టేసి ఉడికించుకుంటే మనకి చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా మంచిగా పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసుకొని ఇక స్టవ్ బంద్ చేసి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది. ఇక స్టవ్ బంద్ చేసిన తర్వాత మన మిగిలిన మిరియాల పొడి ఉంది కదా, అది కూడా వేసేయండి. ఇందులో ఎక్కువగా మనం మిరియాల పొడి వాడతాం కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకోండి. దాని ద్వారా మనకి మిరియాల పొడి ఘాట్ అనేది బాగా ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ఇప్పుడు రాబోయేది మనకి వర్షాకాలం కాబట్టి ఇలా స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి.